కదా ఉంటానని చెప్పారు. మనిషి లేరు. హాయ్, మీ పేరేంటండి? జిత్తన్. బాగుంది. నా పేరు రమ్య. రమ్మ? రమ్ము విస్కీ అని చెప్పండి. చెవు సరిగా మీకు వినిపించదా? లేదండి, నిజంగానే కాస్త చెవు వినిపించలేదు నాకు. నా పేరు రమ్య. ఓ, రమ్య, మంచి పేరే. మీరేం వర్క్ చేస్తున్నారు? ఏంటండి, అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా దిక్కులు చూస్తున్నారు? ఏం వర్క్ చేస్తున్నారు? నేనెందుకంటే వర్క్ చేయాలి? మనిషిగా పుడితే అన్నిటికీ డబ్బు కావాలిగా. డబ్బు కావాలంటే ఏదో ఒక పని చేయాలి కదా. నేను వర్క్ చేయాల్సిన అవసరమే లేదండి. మరి ఎలాగండి? జీవితానికి డబ్బు కావాలి కదా. నేను వర్క్ చేయాలని అవసరమే లేదండి. నా దగ్గరే 7-8 మంది వర్క్ చేస్తున్నారు. ఏమంటున్నారండి? నేను సొంతంగా కార్ షెడ్ పెట్టుకున్నానండి. నా దగ్గర 7-8 మంది పని చేస్తున్నారు. ఓహో, అయితే మీరు కార్ షెడ్ ఓనరా? అవును, ఇప్పుడు మీకు ఓనర్ కాబోతున్నాను. ఏమన్నారు? కాదు, మా కార్ షెడ్లో అకౌంట్స్ చూడడానికి ఒక అమ్మాయి కావాల్సి వస్తుంది. మీరు వస్తారేమో అనుకుని అలా చాటుగా అడిగానండి. సొంతంగా కార్ షెడ్ ఉంది, కార్ ఉంది, డబ్బు ఉంది. ఇంక మీదట ఈయనే నాకు ఓనర్, భర్త. ఏంటండి, పనికొస్తారా? ఎందుకే నాతో మాట్లాడాలని ఫోన్ చేసి రమ్మన్నారా? చిచ్చిచ్చి, అందుకోసం కాదండి, అది వేరే. వేరే అంటే? ఊరికే మాట్లాడడానికే. ఊరికే మాట్లాడడానికి ఫోన్లోనే మాట్లాడుండొచ్చుగా. అయితే ఎందుకు నన్ను డైరెక్ట్ గా రమ్మన్నారు? ముఖాన్ని చూసి ముఖం, కళ్ళను చూసి కళ్ళుతో మాట్లాడదామని పిలిచాను. నాకు వేరే పని లేదనుకుంటున్నారా? ఏంటండి మీరు నా మనసుని అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు? ఏమండి ఉమా? ఏవండి, నా పేరు ఉమా కాదు, రమ్య అని చెప్పానుగా. సారీ అండి, ఏదో టంగ్ స్లిప్ అయింది అందుకే. ఏమండి, అలా చూడండి. ఆయన మనల్ని అదోలా చూస్తున్నారు. ఆడికి ఈర్షండి. వద్దండి, ఇక్కడ మాట్లాడద్దు. మనం అటువైపు వెళ్దామా? వెళ్ళండి. ఏంటిది, స్లైడ్ లాగే ఉంది. ఇక్కడ కూర్చున్నా. మీ మంత్లీ ఇన్కమ్ ఏంటండి? ఒక 2.5 లక్ష. ఏంటండి షాక్ అయిపోయారు? 5 లక్షలు వస్తాయండి. ఏంటి, 5 లక్షలా? అరరే, వీణ్ణి మనం వల్ల వేసుకుని తీరాల్సిందే. ఎందుకండి మౌనం పాటిస్తున్నారు? అది సరే, నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను, నా గురించి విచారిస్తున్నారు గాని మీ గురించి ఒక్క విషయం కూడా నాకు చెప్పలేదు. చిన్న పిల్లని తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నావేంటి? ఆ నీళ్ళలో పడ్డాడంటే నువ్వేం చేస్తావు? తీసుకెళ్ళమ్మా అవతలకి, ముందు తీసుకెళ్ళమ్మా. వాళ్ళకి అసూయ. రండి, వేరే చోటుకి వెళ్ళి కూర్చుందాం. సరే. ఇదేంటి కొత్త నెంబర్గా ఉంది? ఎవరై ఉంటారు? హలో, ఎవరు? నేనే. రోజు నీ వెంటపడి తిరుగుతూ ఉంటానే, మర్చిపోయావా? నా ఫోన్ నెంబర్ నీకెలా దొరికిందిరా? నీ ఫోన్ నెంబర్ మాత్రమే కాదు, నీ జాతకం మొత్తం నా దగ్గరుంది. ఏయ్, మర్యాదగా చెప్తున్నాను, ఇక మీదట నా వెనక రాకు. నా జీవితంలో నాకు తోడుగా వచ్చే వరకు నీ వెంట తిరుగుతూనే ఉంటాను. నేను వేరే ఒకరిని లవ్ చేస్తున్నాను రా. పర్వాలేదు, దాందే ఉంది, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. పర్వాలేదు, నువ్వు ఎన్నిసార్లైనా ఊసుకో, నేను తుడిచేసుకుంటూనే ఉంటాను. నేను తిట్టాను, కొట్టాను, అయినా సరే వెనకబడతానంటున్నావు. నీకు మానం, అవమానం ఇలాంటివన్నీ అసలు ఏవీ లేవా? ఏమీ లేవు. మరి వేరే ఏముంది? నీ జ్ఞాపకాలు మాత్రమే నా హృదయంలో ఉన్నాయి. అసలు నువ్వు మనిషి జన్మెత్తావా లేదారా? మనిషి జన్మ
నిజానికి నేను దేవుడిగా పుట్టాల్సిన వాణ్ణి, కాని నిన్ను పెళ్లి చేసుకోవాలని ఇలా మనిషిలా పుట్టాను. దయచేసి నన్ను వదిలేయరా. నా ప్రాణమైనా వదిలేస్తాను, కాని నిన్ను మాత్రం వదిలిపెట్టను. సరే అదైనా పోను వదిలేయ్. నీ హింస ఉండదు కదా. నిజమే, కాని లోపల నువ్వు ఉండిపోయావే. నేను చనిపోతే నాతో నువ్వు కూడా చనిపోతావు కదా. ఇలా చూడు, అంబి. అంబి తుంబి అంటూ నీకు వేరే పేరేవి దొరకలేదా? నేను వేరే ఒక కోరికలతో జీవిస్తున్నాను. కాని నేను నీ జ్ఞాపకాలతోనే బతుకుతున్నాను. నేను చెప్పేది అర్థం చేసుకో. నువ్వెందుకు నన్ను అర్థం చేసుకోవడం లేదు? ఇలా చూడు, పోలీసులకి కంప్లైంట్ ఇచ్చానే అనుకో, నీ పరిస్థితే వేరు. వాళ్ళనేం చేస్తారో చేసుకొని, నన్ను కొట్టని, జైల్లో పెట్టుకొని, దాని గురించి నాకేం దిగుల్లేదు. నువ్వు నాకు కావాలి, నీతో కలిసి బతకాలి. నీతో నేను జీవిస్తే చచ్చిపోతాను. ఏయ్, అలా మాత్రం మాట్లాడకు. నిన్ను నా మహారాణిలా చూసుకుంటాను. ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో. రేయ్, జరుగమ్మా. మధ్యలో ఈయనొకడు నన్నెందుకు అలా చంపుకు తింటున్నావు? మర్యాదగా నన్ను వదిలే, అంతే. నేను నీ జ్ఞాపకాలతో ఉన్నానే, నువ్వు నాతో వచ్చేయ్. రేయ్, నిన్నేం చేస్తానో చూడ్రా. హలో, హేయ్ రమ్య, రమ్య, రమ్య. హ్మ్, ఫోన్ కట్ చేసేసావా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను వదిలిపెట్టను. చూస్తుండు, మందు మొత్తం వాడే తాగేస్తున్నాడు. రేయ్, రేయ్, నువ్వేం చేస్తున్నావురా? తాగుతున్నాను మావా. నా మందు లాక్కుని ఎందుకురా తాగావు? మావా, నువ్వు తాగితే నీ ఆరోగ్యం పాడైపోతుందిరా. నేను ఏ మందు తాగినా, ఎంత తాగినా నాకేమీ కాదు. నీ బాడీ తట్టుకుంటుందా చెప్పమావా? రేయ్, మేక తడిచిపోతోందని తోడేలు ఏడ్చిందంట, అలా ఉందిరా నీ కథ. మావా, చాలా రోజులుగా చాలా మంది దీని గురించి చెప్తూనే ఉన్నారు. నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. దున్నపోతూ తడుస్తుందని ఆవెందుకు బాధపడుతుంది చెప్పు? అయ్యో. దానికి ఏమైనా పిచ్చా ఏంటి? ఒకవేళ దున్నపోతు తడుస్తుంది అంటే దానికి గొడుగు పట్టుకోవాలి అంతే. అయ్యో, లేదంటే ఆ దున్నపోతు తడవకుండా ఉండటానికి ఎక్కడికైనా పక్కగా నుంచోబెట్టాలి అంతే కదా. ఏమంటావు? రేయ్, ఏంటి ఎగతాడా? ఇది కూడా తెలీదు. ఎలా ఉంటావు? ఏంటో అంత అర్థం కావు. రేయ్, నేను అసలే రమ్య దూరం అయిందనే బాధలో ఉన్నానురా. నువ్వేమో ఇలా నాకు నరకం చూపిస్తున్నావు. మావా, పోరా. నువ్వు ఏడుస్తున్నావు, నేను చాలా బాధపడుతున్నాను. నేను తలుచుకుంటే నాకు దుఃఖం ఆగడం లేదురా. ఒక కటింగ్ చెప్పు మావా. రేయ్, చాలా ఏంట్రా ఇది? టెన్షన్గా ఉంది ఫీలింగ్. ఒక క్వార్టర్ చెప్పురా త్వరగా. రేయ్, రమ్య నన్ను నోటుకొచ్చినట్టు తిట్టిందిరా, అది నేను తట్టుకోలేకపోతున్నాను రా. మావా, నువ్వేమీ ఫీల్ అవ్వద్దు. ఈ రోజు నిన్ను తను చాలా తక్కువగా మాట్లాడి ఉండొచ్చు, కానీ రేపటి రోజు నిన్ను తన గుండెల్లో పెట్టుకుంటుంది. నాది గ్యారెంటీ మావా. నా మాట నమ్మరా నువ్వు? 100% ఇది జరిగి తీరుతుంది. ఏంట్రా అది అలా వెళ్ళిపోయింది? అది కూడా తినేవారా? నువ్వు బాధపడదు మావా. నువ్వు ఎక్కువగా ఫీల్ అవ్వద్దు మావా. నీకు నేనున్నాను మావా. కావాలంటే ఈ రోజు నువ్వు రాసి పెట్టుకో. ఆ అమ్మాయి మావా నీ కాబోయే భార్య. ఖచ్చితంగా నీకు సొంతం. త్వరగా ఒక కటింగ్ చెప్పు మావా. రేయ్, నువ్వు చెప్పిన మాటల్లో ఇప్పుడు చెప్పావే, ఇది సంతోషంగా ఉందిరా. మావా, ఎప్పుడైనా సంతోషంగా ఉంటే మందు కొట్టాలి మావా. అన్నట్టు క్వార్టర్ చెప్పు. ఆలోచిస్తావంటే చెప్పు. సరేరా, సరే సరే. కానివ్వు కానివ్వు. త్వరగా రా మావా. అయ్యో, ప్రాణం తీస్తున్నాడే. మందు బాబులం. గ్లాసులో మందు అయిపోయిందా?